హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ఏఐ తెలుగు. ఈ వీడియోలో మీకు నేను చాట్ జీపీటీని 10 మినిట్స్లో ఫుల్ ట్యూటోరియల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రోమ్లో చాట్ జీపీటీ అని టైప్ చేసి ఈ లింక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంట్రడక్షన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మొత్తం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇక్కడ ట్రై చాట్ జీపీటీ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇది లాగిన్లో లేకపోతే డైరెక్ట్ లాగిన్ అడుగుతుంది. లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనం ఈ చాట్ జీపీటీకి ఒక కొత్త అకౌంట్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదంటే మెయిల్ ఐడి తోటైనా, లేదంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ తోటైనా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకున్న మెయిల్ ఐడిలో ఏదో ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని లాగిన్ చేయొచ్చు. ఇది మనకి చాట్ జీపీటీ హోమ్ పేజ్. ఇక్కడ డైరెక్ట్గా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి యూజ్ చేయొచ్చు. అవే కాకుండా చాట్ జీపీటీలో మనకి ఇక్కడ అటాచ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో ఏంటి అంటే డ్రైవ్ నుంచి కానీ కంప్యూటర్ నుంచి కానీ ఫైల్స్ అప్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ టూల్స్ ఆప్షన్లో మనం ఈ చాట్ జీపీటీని పిక్చర్ మోడ్లో, సెర్చ్ మోడ్లో, అలాగే క్యాన్వాస్ మోడ్లో యూజ్ చేయొచ్చు. అవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవే కాకుండా మనకి ఇక్కడ రైట్ సైడ్ వాయిస్ మోడ్ ఉంటుంది. వాయిస్ మోడ్లో కూడా యూజ్ చేయొచ్చు, వాయిస్ అసిస్టెంట్ లాగా. అవే కాకుండా కింద మనకి కేటగిరీ వైజ్గా చాలా ఫీచర్స్ని చాట్ జీపీటీ యాడ్ చేసింది. అవేంటి అంటే పిక్చర్ మోడ్లో యూజ్ చేయడానికి, అడ్వైజ్ చేయడానికి, లేదంటే కంటెంట్ రైటింగ్కి, లేదంటే కోడింగ్కి. అవే కాకుండా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొన్ని ట్రిక్స్ చూద్దాం. ఇది కన్సోల్, అది క్లిక్ చేస్తే క్లోజ్ అవ్వడం, ఇలా ఓపెన్ అవ్వడం చూస్తున్నాం. ఇక్కడ ఈ చాట్ జీపీటీ మీద క్లిక్ చేసి మనం చాట్ జీపీటీని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ చాట్ జీపీటీని టెంపరరీ చాట్లో ఆన్ చేసుకొని మనం చేసే హిస్టరీని ఎవరికి తెలియకుండా, అలాగే చాట్ జీపీటీ సేవ్ చేసుకోకుండా యూజ్ చేయొచ్చు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చేసే ప్రతిదీ కూడా సేవ్ చేసుకోలేదు. దీన్ని ఆఫ్ చేసుకుంటే మనం చేసే ప్రతిదీ కూడా చాట్ అది సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ జీపీటీస్ అనే ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది. ఏంటి అంటే జనరల్గా ఈ చాట్ జీపీటీని యూజ్ చేయడం కాకుండా ఇక్కడ ఒక పర్టికులర్ టాస్క్కి ఒక్కొక్క డిజైన్డ్ చాట్ జీపీటీస్ అనేవి ఉన్నాయి. కోడింగ్కి, నెక్స్ట్ ఇమేజెస్ జనరేషన్కి, లోగో క్రియేషన్కి, కంటెంట్ రైటింగ్కి, ఇలా ఇండివిజువల్ జీపీటీస్ని ట్రై చేయండి. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ అకౌంట్ సింబల్ మీద క్లిక్ చేయగానే మై జీపీటీస్, సేమ్ ఎక్స్ప్లోర్ జీపీటీస్ అనమాట. నెక్స్ట్ కస్టమైజ్ జీపీటీ, మన జీపీటీని మనకు నచ్చినట్టుగా మన వర్క్ ఫీల్డ్కి కస్టమైజ్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్. ఇక్కడ మనకి చాట్ జీపీటీలో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. జనరల్ సెట్టింగ్స్, స్పీచ్ సెట్టింగ్స్, డేటా కంట్రోల్స్, నెక్స్ట్ ప్రైవసీ సెట్టింగ్స్, కనెక్టెడ్ టు యాప్స్, ఓకే, ఇక్కడ సెక్యూరిటీ యాప్స్, చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ అన్నీ యూజ్ చేసి మన చాట్ జీపీటీని మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే చాట్ జీపీటీ సెర్చ్ ఎక్స్టెన్షన్. సెర్చ్ మోడ్లో కాకుండా మన క్రోమ్కి డైరెక్ట్గా ఈ సెర్చ్ ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకొని డైరెక్ట్గా సెర్చ్ ఇంజన్ లాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే మీకు ఒక ఎలా యూజ్ చేయాలో, బేసిక్ కాన్వర్జేషన్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ అయితే బేసిక్ చాటింగ్, టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి యూజ్ చేయడం. అక్కడ నేను ఒక ఇండియాని రూల్ చేసిన కింగ్ గురించి ఒక స్టోరీ ఇవ్వమని అడిగాను. జస్ట్ ఇంగ్లీష్లో టెక్స్ట్ ప్రాంప్ట్ ఎంటర్ చేసి ఈ స్టోరీని అయితే చూడొచ్చు. విజయనగర సామ్రాజ్యం గురించి, శ్రీకృష్ణదేవరాయ గురించి ఒక స్టోరీని అయితే జనరేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ మనకు చూడొచ్చు శ్రీకృష్ణదేవరాయ, కింగ్ కృష్ణదేవరాయ. నెక్స్ట్ దీన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయవా అని అడుగుతున్నా. కెన్ యూ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు ఇంటూ తెలుగు అని టైప్ చేసి ఇక్కడ ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. మనం ఈ యారో సింబల్ మీద అయినా ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేయగానే మనకి ఈ టోటల్ కంటెంట్ని అయితే యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోకి కన్వర్ట్ చేస్తుంది. ఇలా మనం ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ అటాచ్ ఫైల్స్ ఉంటుంది. డ్రైవ్ నుంచి కానీ అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ నుంచి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇదేంటి అంటే మన దగ్గర ఏవైనా ఫైల్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేయడానికి, ఇమేజెస్ కానీ, ఏదైనా పీడిఎఫ్స్ కానీ, ఏదైనా కోడ్స్ కానీ అప్లోడ్ చేసి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. స్పాట్ ద డిఫరెన్సెస్ అని యారో మీద క్లిక్ చేశాను. ఆ ఇమేజ్లో ఏముందో చూద్దాం. ఇక్కడ 2 సైడ్ బై ఇమేజెస్ ఉన్నాయి. స్పాట్ ద 5 డిఫరెన్సెస్ ఉన్నాను. అక్కడ ఎగ్, నెక్స్ట్ రోస్టర్, బేక్, అలా 5 ఇమేజెస్ని అనలైజ్ చేసి అది ఇమీడియట్గా అక్కడ ఆన్సర్స్ని అయితే డిస్ప్లే చేసింది. ఇలా ప్రాబ్లమ్ సాల్వింగ్కి కూడా మనం ఈ చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు.
నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఆప్షన్స్లో ఫస్ట్ది పిక్చర్. ఈ చాట్‌జీపీటీ మనం డైరెక్ట్గా పిక్చర్ మోడ్లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలాంటి పిక్చర్నైనా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మనం ఆ ప్రాంప్ట్ ఇచ్చి మనం పిక్చర్స్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఇక్కడ జనరేట్ సినిమాటిక్ షాట్ ఆఫ్ హీరో హీరోయిన్ లవ్ ఎక్స్ప్రెషన్ ఇన్ డీప్ ఫారెస్ట్ అనగానే అది చూడండి డైరెక్ట్గా మనకి ఇక్కడ పిక్చర్ మోడ్లో వర్క్ చేసి మనకి అది హెచ్డి ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి రైట్ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇది వ్యూ టూల్స్లో పిక్చర్ మోడ్ ఆప్షను. నెక్స్ట్ ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ ఉంది. ఈ క్యాన్వాస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒక ప్రాబ్లమ్ని మల్టీ లెవెల్లో డెవలప్ చేయడానికి, ఒక సొల్యూషన్ని మల్టీ లెవెల్లో డెవలప్ చేయడానికి ఈ క్యాన్వాస్ని అయితే బాగా యూజ్ చేస్తారు. కోడింగ్ పర్పస్లో, కంటెంట్ డెవలప్మెంట్ పర్పస్లో, ఏదైనా బ్లాగ్ని ఏదైనా ఒక ఆర్టికల్ని జనరేట్ చేయడంలో ఈ క్యాన్వాస్ అయితే చాలా యూజ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ అనేది మనం ఈ క్యాన్వాస్లో చేయొచ్చు. ఇక్కడ నేను ఒక కోడ్ని అయితే ఇనిషియల్గా ఒక కోడ్ని జనరేట్ చేశాను. ఇది ఏంటి అంటే డేటా విజువలైజేషన్ ఆఫ్ 5 స్టూడెంట్స్ 5 సబ్జెక్ట్స్ మార్క్స్, ఒక పైథాన్ స్క్రిప్ట్ డేటా విజువలైజేషన్ కోడ్ అయితే జనరేట్ చేయమని చెప్పాను. అది జనరేట్ చేసింది. మనకి లెఫ్ట్ సైడ్ ఒక కన్సోల్ ఓపెన్ అయింది. ఆ లెఫ్ట్ సైడ్ ఆ కన్సోల్ యూజ్ చేసి మనం ఆ కోడ్ని, రైట్ సైడ్ ఉన్న కోడ్ని మల్టీ లెవెల్లో డెవలప్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్ మాడిఫికేషన్ చేయొచ్చు. ఇక్కడ మార్క్స్లో 100 మార్క్స్ ఉన్నాయి. దాన్ని నేను మాడిఫై చేయాలనుకుంటున్నా. మ్యాక్సిమం మార్క్స్ 50 పెట్టాలనుకుంటున్నా. అక్కడ ఇచ్చిన కోడ్లో 100 మార్క్స్కి ఉంది అన్నమాట ఆ కోడ్. ఇప్పుడు నేను ఈ లెఫ్ట్ సైడ్ ఏమంటున్నా అంటే మ్యాక్సిమం మార్క్స్ ఫర్ 50 అంటున్నా. సో ఇమీడియట్గా ఈ ఆరో ప్రెస్ చేయగానే మనకి రైట్ సైడ్ ఉన్న కోడ్ అనేది అప్డేట్ అయిపోవాలన్నమాట. ఇలా మనకున్న ప్రతి ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తూ, మాడిఫై చేస్తూ ఫైనల్గా మనకు కావాల్సిన ఆ టెంప్లెట్ కానీ లేదంటే సొల్యూషన్ కానీ మనం రాబట్టొచ్చు అనమాట. ఇది మల్టీ లెవెల్ డెవలప్మెంట్ కోసం ఈ క్యాన్వాస్ని అయితే బాగా యూజ్ చేస్తారు. ఇదైతే మనకు అప్డేట్ అయింది. అక్కడ 50 మార్క్స్కి అప్డేట్ అయింది, చూడొచ్చు మనం. ఇక్కడ రన్ చేసి చూడొచ్చు మనం ఈ కోడ్ని. లేదంటే వేరే ఇంకేదైనా బ్లాగ్ అంటే దాని అవుట్పుట్ కూడా ఎలా ఉంటుందో ఇక్కడ చూసుకోవచ్చు. సో దీన్ని క్లోజ్ చేయాలి అంటే మనకి ఇక్కడ పైన రైట్ సైడ్ సో క్లోజింగ్ బటన్ ఉంటుంది. ఆ క్లోజ్ చేసి మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ చాట్‌జీపీటీ మోడ్లోకి అయితే వచ్చేస్తాం. ఇంకొక ఆప్షన్ ఇక్కడ మనకి సెర్చ్, వెబ్ సెర్చ్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఇదేంటి అంటే ఒక సెర్చ్ ఇంజిన్ లాగా యూజ్ అవుతుంది. కరెంట్ అప్డేట్స్ని ఇవ్వడానికి లేదంటే ఏదైనా సెర్చ్ చేసి ఇవ్వడానికి ఇది ఒక సెర్చ్ ఇంజిన్ లాగా వర్క్ చేస్తుంది. నేనేమంటున్నా అంటే వాట్ ఈజ్ కరెంట్ గోల్డ్ రేట్ ఇన్ ఇండియా అంటున్నా. మనం ఇచ్చిన ఆ టెక్స్ట్ని అది సెర్చ్ చేసి అక్కడ అయితే డిస్ప్లే చేస్తుంది కరెంట్ గోల్డ్ రేట్ ఇన్ హైదరాబాద్. ఓకే, అప్డేట్ అయితే లొకేషన్ కూడా ఇవ్వలేదు, అది తీసేసుకుంది, బై డిఫాల్ట్గా తీసేసుకుంది. ఇంకొకటి నేను అడుగుతున్నా, కెన్ యూ డిస్ప్లే ద టాప్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్ తెలుగులో ఉన్న టాప్ యూట్యూబ్ ఛానల్స్ని డిస్ప్లే చేయగలవా అని అడిగా. డిస్ప్లే చేయగలవా అని అడిగేసరికి అది టాప్ యూట్యూబ్ ఛానల్స్ని అయితే అది డిస్ప్లే చేస్తుంది. చూడొచ్చు మనం అక్కడ హర్ష సాయి, షణ్ముఖ్ జశ్వంత్, ఫిల్మీ మోజీస్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, విక్రమ్ ఆదిత్య. ఇవి తెలుగులో ఉన్న టాప్ యూట్యూబ్ ఛానల్స్. ఇలా మనం చాట్‌జీపీటీని సెర్చ్ మోడ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇక మనకి లాస్ట్ ఉన్న ఇక్కడ ఇంకో ఫీచర్ ఏంటి అంటే వాయిస్ మోడ్. ఇక్కడ మనం ఇక్కడ ఈ వాయిస్ మోడ్ క్లిక్ చేసి యూజ్ చేయొచ్చు. హలో, హాయ్, how's it going? భారతదేశంలో కొత్త వైరస్ గురించి తాజా సమాచారం ఏమిటి? భారతదేశంలో కొత్త వైరస్ గురించి తాజా సమాచారం ప్రకారం బెంగళూరులో 2 శిశువులు మరియు అహ్మదాబాద్లో 1 మానవ మెటన్యూమో వైరస్కి పాజిటివ్గా పరీక్షించారు. ఆరోగ్య నిపుణులు చెప్తున్నదంటే హెచ్ఎంపీవీ కొత్తది కాదు, మరి చాలా మంది ప్రజలకు రోగనిరోధక శక్తి ఉంది. మరింత వివరాల కోసం లేదా ప్రత్యేక సమాచారం కోసం ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. What is the current gold rate in India? As of January 7th, 2025, the gold rate in India is approximately 68,130 per 10 grams for 24 karat gold and 62,410 for 22 karat gold. In Hyderabad, the rates are 7,214 per gram for 22 karat gold and 7,870 per gram for 24 karat gold. Okay, thank you. You're welcome.
If you have any more questions, feel free to ask. ఇది ఫ్రెండ్స్ చాట్ జీపీటీ ఫుల్ ట్యూటోరియల్ ఇన్ 10 మినిట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.